హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి మనం తెలుసుకుందాం. నేను వెళ్ళి వచ్చాను రీసెంట్గా. ఈ టెంపుల్ గోకర్ణ శ్రీ మహాబలేశ్వర స్వామి టెంపుల్ గోకర్ణ కర్ణాటకలో ఉంటుంది. ఇది చిత్తూరు నుంచి 650 కిలోమీటర్లు. మేము మొట్టమొదటి టెంపుల్గా ఎంచుకున్నాం. చాలా బ్రహ్మాండమైన దర్శనం అయింది. ఇక్కడి నుంచి రెండవ టెంపుల్ మురుడేశ్వర్ టెంపుల్. ఇక్కడ ఈశ్వరుడు మురుడేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. సముద్రం ఒడ్డున చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి ధ్యానముద్రలో నిర్మలమైన మనస్సుతో అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇది కర్ణాటక యాత్రలో రెండవ ప్లేస్ అండి. బ్రహ్మాండమైన ప్లేసు మురుడేశ్వర్. స్వామివారు రకరకాలైనటువంటి పాత్రలతో ఉన్నారు స్వామివారు. అలాగే మురుడేశ్వర్ నుంచి ఒక 50 కిలోమీటర్ దూరంలో కొల్లూరు మూగాంబిక అమ్మవారు ఉన్నారు. చాలా చూడచక్కని రూపం అమ్మవారిది. అందరినీ అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉంటారు. బ్రహ్మాండమైన టెంపుల్. ఈ టెంపుల్ వెస్ట్రన్ హిల్స్లో ఉంటుంది ఈ టెంపుల్. అలాగే ఈ టెంపుల్ నుంచి ఒక 50 కిలోమీటర్ దూరం వెళ్తే శ్రీకృష్ణ మందిరం ఉడిపి వస్తుంది. ఇది 4వ యాత్రా ప్లేసు. చాలా బ్రహ్మాండమైనటువంటి ప్లేసు. మధురలో ద్వారకా ఎలాగో కర్ణాటకలో ఉడిపి అలాగా ఇక్కడ అన్నదానం చేస్తారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆకులు ప్లేట్లలో మనకు వడ్డించరు, నేల మీద వడ్డిస్తారు భోజనం. మనం నేల మీద నుంచి తీసుకొని తినవలసి ఉంటుంది. ఇదొక గొప్ప నిదర్శనం మన ఉడిపి శ్రీకృష్ణ భగవాని టెంపుల్లో. అలాగే ఇక్కడి నుంచి 5వ యాత్రా ప్లేసు శృంగేరి శ్రీ శారదాదేవి ఆలయం నిలయం కూడా. ఈ టెంపుల్ కూడా వెస్ట్రన్ హిల్స్లో ఉంటుంది. వర్షాకాలంలో ఎడతెరిపి వర్షాలతో చాలా చూడచక్కగా ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్లోనే శ్రీ విద్యాశంకర స్వామీజీ వారు కొలువై ఉన్నారు. మనం చూస్తున్నది విద్యాశంకర స్వామీజీ టెంపులే. ఇదంతా శారదాదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దృశ్యాలు. ఇది శారదాదేవి ఆలయం ధ్వజస్తంభం. ఎదురుగా మనం చూస్తున్నది శారదాదేవి ఆలయం. చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో. అలాగే ఇక్కడి నుంచి ఒక 85 కిలోమీటర్ల దూరంలో 5వ యాత్రా ప్లేసు శ్రీ మంజునాథ స్వామి టెంపుల్. కర్ణాటకలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో పరమేశ్వర స్వామి టెంపుల్లో శ్రీ మంజునాథ స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ కూడా అన్నదానం చేస్తారు. అన్నదానం ఉంటుంది ఎప్పుడు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా వెస్ట్రన్ హిల్స్లో ఉంటుంది. వర్షాలతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. మేము వెళ్ళినప్పుడు అత్యంత రద్దీగా ఉంటుంది. దర్శనం కొంచెం లేట్ అవ్వచ్చు. లేట్ అనుకునే వాళ్ళకు 200 రూపాయల దర్శనం ఉంది. తొందరగా శీఘ్ర దర్శనం ఉంటుంది. ఈ టెంపుల్ తర్వాత 6వ టెంపుల్ శ్రీ కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సర్పదోష పూజలు దోషాలు ఏవైనా ఉంటే ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచినో ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి
పూజలు చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇది కర్ణాటకలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్లో చాలా ఫేమస్ టెంపుల్. అలాగే ఈ టెంపుల్ తర్వాత 7వ అత్యంత రద్దీగా ఉండే ప్లేసు బేలూరు శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్. హిస్టరీ ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఇక్కడ స్వామివారు చెన్నకేశవ స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. పూర్తిగా నల్లరాయి కట్టడం అండి ఈ టెంపుల్. చాలా బ్రహ్మాండమైన దర్శనమైంది మాకు. అలాగే ఇక్కడ అనేక చాలా తెలుగు సినిమాలు ఇక్కడ తీయడం జరిగింది. ఇది కర్ణాటకలోని 7 ప్రముఖ పుణ్యక్షేత్రాల యాత్ర సందర్శన అండి ఇది.